అమ్మ మామ ఓ మామ నా వల్ల కాదు మామ. ఏది మామ ఈ నడుచుడు? ఎంత దూరం నుండి నడిపించుకొస్తాను. ఇంకా గుట్టలకి వెళ్ళి నడతాంటే పాలు వెళ్ళిపోతానే. నా వల్ల కాదు మామ నడుచుడు. మీరు వేరే పొర్రిగా అల్లుడు నేను చెప్పింది ఒక్కసారి నుండి ఎప్పటికీ గివ్వే బతుకులామే ఇక మారరా మీరు గా కూలి కైకిలి చేసుకునే బతుకుతాం. లక్షలు సంపాదించి నా బిడ్డలను సుఖంగా సాదాలనే ఆలోచన లేదు మీకు. మీరు ఎట్లా బతుకుతారా? ఒక్క గంట కష్టపడ్డాం అనుకో ఒక్క నెల బతకచ్చు. అదే నెలలు కష్టపడ్డాం అనుకో కోట్లే కోట్లు. మనం సొంతం బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు తెలుసా. ఇక మీరు రెడ్డి మొక్కలు వేసుకొని గదే కూలికి పోతాం గదే కైకిలికి పోతా అంటే నేనేం చెప్తా? నా అల్లుళ్ళకు బిజినెస్ నేర్పాలి ఓ పనుల్లో చేయాలని నేను చూస్తానా. కాదు మామ, నువ్వు చెప్తాంటే మంచిగానే అనిపిస్తుంది కానీ నాకెందుకో భయం భయం అవుతుంది మామ. ఇలా ఒక్కరోజు ఓపిక పట్టవయ్యా. ఇలా టెక్స్ట్ చేద్దాం, ఏమవుతుందో ఏం కథో మీకే తెలుస్తుంది కదా. ఎంత సంబరపడతారో. మా మామ మస్తు బిజినెస్ నేర్పిండి నన్నే ఎత్తుకొని తిరుగుతారు తెలుసా మీరు. ఏమన్నా కింద మీద అనుకో చొక్కుతా. ఏం కాదు పాలి బిడ్డ, నేను లేనానే. ఇంకా గంట ఓపిక పట్టాలి అంతే. అరే మరి నేను చిన్నగా మాట్లాడు. ఆడెవరు ఉన్నారా తెలిసిన వాళ్ళు? ఒక ఆయన ఇప్పుడు రాదే నేను చూసుకుంటా కదా మొత్తం. కింద మీద కాదు కదా. ఏం కాదు పాలి బిడ్డ, మీరు ఒకటి నేను ఒకటి అనే. ఏంటే ఏం పుట్టింది? అవ్వ కట్టెనారా అది? మరి పావు అనుకున్నారా? మెత్తగా తలిగింది. అట్టి కట్టెపిల్లని చూసి కూడా భయపడతావు. అన్న ఎప్పుడు వేసుకొచ్చారు నువ్వు అంటే తెలియకల్లో బిడ్డ. బిజినెస్ అంటే బిజినెస్ చేయాలి. పని లైట్ మంచి ఇంకెంత దూరం మావా? అగో కనిపిస్తలేవా? ఎప్పుడు అడిగినా గిక్కనే గిక్కనే అనబడుతుంది. అదేనా? అదే అది పెద్ద సామ్రాజ్యం. అది కేజీఎఫ్ కన్నా పెద్దది. కేజీఎఫ్ కంటే పెద్ద. కేజీఎఫ్ కన్నా పెద్దది. అందుకే మనం ఎంటర్ అయ్యేది. ఎంటర్ అయినాం అనుకో బంగారం ముద్దలే మన చేతిలో. ఎరికేనా? మన మాట్లాడు. జయ హనుమాన్, జయ హనుమాన్, జయ హనుమాన్, జయ హనుమాన్. సామ్రాజ్యం చల్లగా ఉంటాయి. అంతకంటే అయితే నడిపి ఓ నీళ్ళు నిప్పులు దూపై పాడైతుంది. ఇంత అద్మాన పూలు అనుకుంటే మిమ్మల్ని తీసుకురాకపోదు. కుంటిపోయాను నేను. ఒక్కడిని నచ్చిన అయిపోవు. చెయ్యి చావుపోయినావు. దోమలు కుడతాను, చీకట్లు ఏం కుడతాను, దోమలు కుడతానే, పాములు కుడతాను. పాములు కుట్టినా కానీ దెబ్బకే సత్తది నేను కుడితే. ఇక్కడ బాటిల్ నట్టున్నాయి, అందుకోపో నీళ్ళు ఉన్నాయి. అలా అవి ఏ నీళ్ళు ఇవి కూడా తినదా అవుతావా? ఖర్చు బుద్ధి తీసుకొచ్చుడు నాది బుద్ధి తక్కువ. నాలుగెంటకపోతాను మావా. అనుకో ఫోన్ చేయి, అర్ధగంట అవుతుంది. మన పేరు శంకర్ బ్రో. చెయ్యి శంకర్ బ్రో ఉంటుంది. అలా చెయ్యి. నూనె పాడ చెయ్యి. చెయ్యి. ఇల్లు ఎందుకు ఉంటుంది? నీ దాంట్లో పీటి చేసినప్పుడు తెలుగుడేనా? కొంచెం ఇంగత్తది కొంచెం తెలుగత్తది. నీ బిడ్డ ఫోన్ చేస్తాను. హలో హలో, ఏం చెప్తున్నావు? ఏం లేదు, నీ బయట నాకు మళ్ళీ ఎత్తా. ఏమైంది? ఏం రావు పుట్టింది? మెల్ల మాట్లాడుతున్నావు. ఏం లేదు, నేను వచ్చినా చెప్తా. బయట మళ్ళీ ఉన్నా చెప్తా. ఒకటి చెప్తా. వచ్చినావు ఏంది? ఏంది? వచ్చినావా? మెల్ల మాట్లాడుతున్నావు. నేను ఇంట్లో వచ్చిన నువ్వుటి. నువ్వు ఫోన్ కట్ చేయ బిడ్డ. ఓ బాబు, నువ్వేం చేస్తున్నావే కదా? ఓ గంగల దొరుకుతాను. నువ్వు ఫోన్ కట్ చేయి. ఇక్కడ అందరు చెమ్మ చెక్క ఆడతాను. పెడి నీకు రోగాలు పుట్టినాయి ఏంది? అరే నువ్వు అనుకున్నదేం కాదే. చెప్పండి చెప్ప. పెద్ద బిజినెస్ కి వచ్చిన బిడ్డ, నువ్వు లొల్లి పెట్టకు. బిజినెస్ అది కాదు, అది కాదు బిజినెస్ అంటే నువ్వు ఓవా ఒక బేరానికి వచ్చిన బిడ్డ. ఇక నువ్వు కట్ చేయి. మంచిగా చెప్పు. ఇగో హలో, ఏం రావు పుట్టింది? మీ అక్క ఉన్నదా? మీ అక్క బావ ఆయనే. నేనే. మీ అక్క ఉన్నదా ఇంటికాడ? అల్లా బాబా, నువ్వు కూడా వేనవా? అరే బో తల్లి, మేము వచ్చిన 10,000 నువ్వు ఎందుకు ఫోన్ చేసినవే చెప్పు ఫస్ట్. నువ్వు అనుకున్నదేం కాదు. ఇక్కడ నల్లుకుంటుందా? కట్ చేయి. బాబు గాల కంటే తెలియలేదు, నీకు కూడా తెలియలేదా? నువ్వేనవా? నీ కాలు మోపుతానే బిడ్డ. మేము వచ్చిన 10,000 నువ్వు ఫోన్ కట్ చేయ. నీ కాలు మోపుతా మళ్ళీ చేయకు. ఏం పిడిచినావు? శంకర్ బ్రో. శంకర్ బ్రో. అయ్యో
చెప్పిండు మంచి పేరు పెట్టుకోరాలి చిన్న సరిపోయింది. ఓకే ఓకే చెయ్యి అదే. ఇక మన పంట పడినట్టు రింగ్ అవుతుంది. దోమలు కుడతాయి. ఇప్పుడు ఎత్తాడు నాకు తెలుసు, కడి ఎత్తాడు. అబ్బా కొడుక అయిపోయింది, కడి చేసిండు. కట్ చేసిన అన్ని ఉంటాడు. పోదాం పని దండం పెడితే దగ్గర దాకా వచ్చినాం. చెప్పిండు రూట్ ఎట్లా తెలుసా? చెప్పిండు పా, ఒక దొంగదారి ఉన్నది దాని నెంబర్ రా అని చెప్పిండు. ఇక నేను తీసుకుపోతాను ఆయనకి రాండ్లు మీరు గంతే. వాళ్ళు మీ అంటారు రాండ్లు. ఇదవుతి కూర్చుంటే లేవరా లేత కూర్చోరా నీ పాంచను. ఇది కాదా పాట ఎవరన్నా కష్టపడి తలకాయ తెచ్చుకో పత్తవా. ఇగో అల్లుడు ఒక్కటే ముచ్చట చెప్పిండు. మహేష్ బాబు కనీల లైన్ ఉన్నది కదా, లైన్ నెంబర్ రా అన్నాడు. సొరంగ మార్గం ఉన్నది, చిన్న కేజీఎఫ్ రాండ్లీ. ఇగో లైన్ చూడ అమ్మ పొచ్చుడు ఏం తింటాడు? కుంటోడే కాదరమ్మా నడతాడు. పెట్టకు మెల్లగా మెల్లగా. మామా ఎవరు ఉన్నారు మావాడ? నీకు అనిపసే నావాడు దూరం ఉన్నప్పుడే డర్రు సురువు అవుతాయి. అక్కడ ఎవరో ఉన్నారు మామ, నన్ను భయపట్టి నిన్ను తీసుకురాకుండా అయిపోవు. నడు వెళ్ళేది నడు. ఉరికిరాలి ఉరికిరాలి ఉరికిరాలి. ఇప్పుడు మామది కొత్త అవతారం చూస్తే రాగుల్లి చూసుకో. ఇక నీ ఎవరిని బిడ్డ ఫోన్ చేస్తాను. హలో నీ ఎవరు తిండి చల్లకుండా తిండి ఎక్కడిదే అంటే ఏంటట? అన్నం తింటా అని అడుగుతాను. తింటామని చెప్పు. బువ్వ కావాలి గిన్నె సద్దు. దొంగకులు పెట్టి అవతారం లేదు నాకు అర్థం. సరేనే, సరే సరే, లవ్ యూ. అరే ఒక్క నిమిషం ఉండే. ఎవర్రా మీరు? అల్లుడు ఆ? వాడు ఏర్పాటు చేసి చాలా ఆగరే. కోడ్ 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 కోడిపిల్ల ఏ కోడిపిల్ల కాదు, కోడి పత్తి వ్యాపారం. రంజిత్! అరే ఆగండి రా. రంజిత్ బాగుంటువా? అమ్మ నాన్న బాగున్నారా? రంజిత్ ఏంటి దొడ్డైపోయాడు? ఓ అప్పటికిప్పటికి ఏర్పాటు చేయలేకపోతున్నావు రంజిత్ను. ఎంటికలు కూడా బాగా మలిసినా కదా బే. అవును అవును అవును. రంజిత్ ఎవర్రా? రంజిత్ బాయ్ కాదు, రంజిత్ ఎవడు? వాడు రంజిత్. రంజిత్ ఓరు ఓరు ఓరి పాస్ కాల ఇద్దరు ఒక తిరుంటే నేను ఏర్పాటు చేయలేకపోయానే. ఏ రంజిత్ బాబు నేను తెలియదా? తెనాలి రామకృష్ణనే. అమ్మినా మంచిగా ఉన్నానా అన్న? వీళ్ళని చూస్తే నాకు తిడ కొడుతుంది అన్న. కాదురా ఇట్రా. ఏందో ఇది ముఖానికి ఏం పోసుకున్నారా? రంజిత్ భయ్యా, రంజిత్ భయ్యా మర్చిపోయావేంటి? మనం అంతా ఒకటి దగ్గర ఇక్కడ అండుకొని తిన్నాం చూసినామా? అదే లోడు మాది. ఏం పూసుకున్నారా ఈ ముఖానికి అంత కర్రా? ఓ అంటేసిందా? ఆడికి అనుకున్నానులే అబ్బాయ. గేర్ బాక్స్ కూర్చుంది, రిపేర్ చేసాము, అంతా సిలిండర్ అంటింది. అరే ఏ బండిరా? ఏ బండి మీది? 2626 మా అక్క లోడ్ వేసుకొచ్చినామా? 2626 మక్కల్లో కూడా నాది పత్తిలోడు కదా. అవును అబ్బాయిది పత్తి, ఈ అబ్బాయిది మక్కలు. కారుకి వేసుకొచ్చినామా? అవునవును. కాదురా, మక్కల్లోడు పత్తిలోడు క్వారికి పట్టుకొచ్చి ఏం చేస్తారా? పోనీ పాస్ కాల డౌన్ కి రాయిందే, అవి దించేసి పోంగ బండ్లు ఎత్తుకొని వెళ్ళడమే అంతే. అసలు మీరు మా అక్క లోడు రంజిత, ఇది క్వారీ అవ్వబయ్యా. మక్కలోడు ఎట్లా వేసుకొస్తారు మీరు? నీ పాస్ కాల అక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కట్టినా లారీలు ఇక్కడ తేలా. ఒకటే గేర్ బాక్స్ డౌన్ అయితే అంతా చేసేసరికి అంటే ఇప్పుడు ఆడ గేర్ బాక్స్ డౌన్ అయితే గీడాడ దింపిర్రా గేర్ బాక్స్ మీరు? అరే అబ్బాయా మీకు అర్థం కాదు, మేము చెప్పినాలే. సర్లే మీ పని ఏదో మీరు చూసుకోలే అబ్బాయా, మనం పోదాం. పనే ఇప్పుడు మీతోటి, మా పనే మీతో. మీరు ఎక్కడికి వచ్చిల్లు, ఏడికి వచ్చిల్లు, ఏం చేస్తాను మీరు? రంజిత్ బాయ్ రిమూవ్ యువర్ రెండో
వీళ్ళు సిలిండర్ పోసుకొని ఎక్కడ దొంగతనం చేయడానికి వచ్చిండ్రా మీరు? అది కాదబ్బా నేను చెప్పేది నువ్వు అంత మనం కూలినా కొడుకులు ఎందుకో కలిసిపోదాం పండి మీరు కూలి కొడుకులు మేమారా కూలి కొడుకులు? అట్లా ఎందుకంటున్నావు అబ్బాయ అరే ఏమరా భయ్ ఇదేమన్నా మీ ఇల్లు అనుకుంటారా రా మంచిగా వాడినారు. అరే ఎట్లా చూస్తాడు కొడుకా. నిండులకి పడితే మంచిగా గురు కొడతాను, బయటపడే ప్రయత్నం లేదా మామ? ఆగు ఎగిరపడకు. తెల్లంతగా దోమలు కుట్టి నిరదబట్టలే. ఇప్పుడు తెల్లారినాక చెట్టు నీడకు చల్లగా నిరదబట్టింది. కన్ను అంటుకోగానే లేపుతి గుప్పించి గుద్దబడితే నిద్ర ఎట్లా పడుతుంది ఎవరు నైట్ నుండి తిండి లేదు, తినలేదు, నాలుగంత ఎండుకోపోతుంది. ఏమన్నాడు చేటును టిఫిన్ ఏమన్నా నీకు? నీకైతే గాబరైతుంది కావచ్చు, గాబరైతుంది నీకు. చంపుతారా ఇట్లా చూస్తాను. వీడే రాత్రి దొరికినోడు. సారు టిఫిన్ పట్టుకురాదు, రాకలేదా? టిఫిన్ కావాలా మీకు? నాకు బోండా. ఆయనకొక బోండా, ఆయనకొక దోశ. దోశ కాదు, ఇడ్లీ సాంబార్. ఓకే, ఇడ్లీ సాంబార్. నాకు చాయ్ చాలు. ఇంకా బూస్ట్ హార్లిక్స్ ఏదద్దా? బూస్ట్ ఒకటి చాలు. నడుది కారడ్డం. ఇప్పుడే ఎందుకంటే మమ్మల్ని నేను చేసిన దొంగతనం ఏంది? టిఫిన్లు పెట్టారు, నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇయ్యారు. దొంగతనం చేసినట్టు గిడ కట్టేసిలేమో. ఏమెత్తుకొచ్చినావు? బాగా చూస్తాను మిట్ట మిట్ట. గుద్దుతా అవతల పడతారు. కట్లు దొంగతనం కాకపోతే నేను ఎందుకు వచ్చారు కారులకు సేటు? ఇగో వీళ్ళు నైట్ మన కారులకు వచ్చారు. ఎక్కడరా మీది? ఎవరు మీది? యో నాన్నతరదా తెనాలి పక్క వంటి రాజోలు. నేను రామకృష్ణనే. రాజులు కొన్ని జనాలకి సంబంధం ఉన్నది. ఇప్పుడు కోడి ఎందుకు రయ్యా? మాది మల్లాడిగే. మళ్ళీ మళ్ళీ అడుగు. మరి రేపు అడుగు. దాని పక్క పోంటే అడుగు మాదే. ఇట్లా మాట మారుతారు సేటు. ఏం నాటకాలు రా? తాపకో మాట మాట్లాడుతాను, మనిషి మాట మాట్లాడుతారు ఏందిరా? ఎక్కడో బరాబరి చెప్పుండ్రి. మళ్ళడిగే అబ్బో అత్త జ్యోతిషం అరిచేతులు అంజనం వేసుకొని చెప్తాడు. ఇక ముసలేనే నువ్వు కావాలని ఇరికిస్తాను ఎందుకు మమ్మల్ని? మొక్క గురించి మాట్లాడకు. కట్లు ఇప్పిన మా అల్లుడు వచ్చి కూలబడి పొరక పొరక అవుతావు నువ్వు. మరి మొఖాలకు రంగేంది, కథ ఏంది, కార్ఖానేంది? మా క్యారీలో మొత్తం సామాన్లు అన్ని పోతానాయి. అవన్నీ ఎవరు ఎత్తుకపోతాడు? ఈ క్యారీలకు ఎందుకు వచ్చింది మీరు? అవ్వతోడు సేటు ఆ బండల గురించి మాకు తెలియదు, ఆ లారీ సామాన్ల గురించి మాకు తెలియదు. మేము దొంగతనానికి రానే రాలే, డీజిల్కి వచ్చినాం. ప్రామిస్ అంతే. డీజిల్ కత్తే ఏడికి వస్తారా? కారీలకు వస్తారా? మా కారీలకు వస్తారా? డీజిల్ కత్తే పెట్రోల్ బంక్ పోవాలి. ఇంత మంది ఎక్కువైంది, దారి తెప్పించను అంతే కదా. సాయం తీయలే. అట్లా ఆ కారీలోకి వెళ్ళి పోదామని వచ్చినాం దగ్గర. కారులకు దొంగతనానికి వచ్చిర్రు. ఏం పడకపోనికి వచ్చిర్రు చెప్పుర్రు, లేకపోతే ఆ ముఖానికి రంగు ఏందో చెప్పుర్రే. కలర్లా అయితే అంత నువ్వే కొట్టి కొట్టి చంపబెట్టి కదా. రాత్రి వాళ్ళు కొట్టి పొద్దాక మీరు కొట్టి చెప్పు మరి. అయితే ఆ కలర్లు ఏమైందంటే మొన్న హోలీ పండుగ జరిగింది కదా. అయితే ఈగలు గుడ్లు పెడితే ఎడ పెడతాయి. ఎన్నడు కనవాలి. ఈ రేఖ అడ్డం పెట్టిండి వీడికి చీర జిలిగాడు. అది కొత్త చీరే. ఓ పడవాడి ఇంకా రేఖ అడ్డం పెట్టిండు. కాగి తినడానికి అయితే అత్తయ్య వీరికి మంచిగా పైసలుగా గేటు చేయించుకుంటేందో. అబ్బో ఇన్నే ఉన్నావురా పోడా. ఇంకా గేటు చేయించుకోపోయినా ఎవరు అంటే తాగదాన్ని తినేదానికి అయితే అత్తయ్య పైసలుగా రేఖ అడ్డం పెట్టినావు. కొత్త చీర పాడాయే. అయ్యా కొత్త చీర పాడైందా? కుక్కల అడ్డం పెట్టిన. ఏంది కుక్కలు వస్తాయా నీ ఇంటికి? మనుషులు అన్నారు, కుక్కలు కూడా వస్తాయి నీ ఇంటికి? ఎందుకు రా వస్తాయి, 2 కుక్కలు వస్తాయి. మా కుక్క కోసం వస్తాయి. మాగా విడేవాళ్ళు అన్నట్టు. రేవలన్నట్టు కుక్కలు అంటే అనగంతి. అయితే ఆయన రేవతి వచ్చిందా ఇంటికి? రేవతి ఎందుకు వస్తుంది? ఇది మా ఇల్లు. అబ్బో మీ ఇల్లు అని తెలుసు కంతి. అప్పుడప్పుడు మీ పోరస అయితే కత్తదని వచ్చినాయి ఇడికి రావచ్చు అని. ఇంకా రాలే, వస్తుంది. నువ్వు వచ్చినావు కదా. అయినా ఎప్పుడు చూడు మంది కొంపల మీద పడి తిరుగుతానే వస్తాం. మనకు అర్థం కాదు. ఎప్పుడేమైనా కొంప ముంచమని చూసుకుంటూ ఉంటారు.
ఏందిరా గట్ల అంటాను మేమెవరి కొంప ఉంచినాము? మరి లేకపోతే దానికేం పని ఉన్నది నీకేం పని ఉన్నది? అయ్యా ఎవరింటికి వాళ్ళు పోరా? ఇంటికి అత్త కొంప ముంచినట్టేనా ఇక? పోతే ఏం కాదు, నీ మొగుడు అట్లా నీ మొగుడు ఇట్లా వాడు అట్లా అది ఇట్లా అని పెడితేనే అవుతుంది. అయినా నువ్వు సొక్కమని అయితే నీ ముచ్చట ఎవరు లేరు, నువ్వు తాగబోతానువేనే అందుకని ముచ్చట తీస్తారు. అంతేకాదు ఊరంతా గదే అనుకుంటారు. ఇక లేకుంటే ఏమంటావు తెల్లారాక వంటావు 10 అయిందంటే కథం ముఖం కడుగుతా అదల పడతావు. ఇక మొదలు కదా అందుకే వాడుకుంటారు నిన్ను. ఈ మాటలకే మామ ఇచ్చి పెట్టిపోయా. అరే నువ్వు మంచిగా రాని మాటలు, నువ్వు మామిడిచి పెట్టాడు అనకు బగ్గ తిన్న తరగలేక వేయిండు. అంతే తినదరగానే కానీ వచ్చిన పని ఏం చెప్పు, నాతో ముచ్చటైంది నీకు. నచ్చినగా 3 ముచ్చట్లకు పిలుచుకో. ఏంద్ర గట్లా అంటావు? ఈ పండుగ ఇట్లా కావడ కన్నా పోదామని వచ్చిన పోరు వస్తుందో ఏమని. అవే ఓలాడుకుంటారా అని మేము మొక్కలకి ఎంత కూర్చున్నా అంతే. ఆయన పొద్దుగానే కూర్చుంటారు అవి ఇంత బూడిదే మళ్ళీ ఓలేందుకు అన్ని వెటకరమే మాట్లాడితే వీడు తాగిపోతే వచ్చినోడు అంతే. ఒక ఆరుక పొరసి అప్పుడే చిన్నమ్మ నువ్వేమైంది ఇంకా రెడీ కాలేవు? రెడీ కావాలి పెళ్లికొనే పోతానా నేను అంటే స్నానం చేసుడు లేదు, రెడవు లేదు, డ్రెస్ వేసుకుని లేదా? తానం పొద్దున్నే చేసిన నీ లెక్కలేం చేయాలి. స్నానం చేసినట్టే ఉంది మొగ. చిన్నమ్మ ఏం పని? అంత ఎందుకు పెట్టుకుంటాను బిడ్డ, స్నానం చేసినా చేయనట్టే ఉంటాడు నల్ల మొక్కపోడు. అయితే కానీ అంత ఆగమాగం ఉన్నవేంది? మా బాపుకు పానం మంచి లేట పోతున్నాం, ఇక రెడీగా అంటే ఇట్లా కూర్చున్నాడు. అయ్యో ఏంటిది రెడీ అయ్యేది? 1,000 రూపాయలు అంగే ఇది ఇంతకంటే మర్చిపోతున్నాను మీ అవగారింటికి. అంటే 1500 పెడితే ఇక అదే వేసుకుంటారు రోజు. అంతే నువ్వే చెప్పాలి కాదు, నువ్వు నీ అయినా చెప్పాలి చూడండి ముచ్చట్లు. గవ్వే బొర్రుడు దేనుకున్నావు గానీ నడు రెడీగా పో. రెడీ అని అనుకో మళ్ళీ మడత పెట్టి చంపుతాం అనుకుంటున్నావు. అత్తనే రాలే బదిలేదు. మా వాళ్ళ ఇంటికి అంటే నీకు ఏదో రోగం పుడుతుంది కానీ. అంతే ఎవడైనా తాగుదాం రా అంటే ఉరుకుదు. ఇప్పుడు అదే మంది కొమ్మలు ఇంత మన వద్దంటే అంటే నువ్వు ఉరుకుతలేవా అనుకుంటా. ఎవరకు నువ్వు ఎవరకు నువ్వే బిడ్డ వాంతనే వెళ్తే పొద్దుగాలనే అయితే కానీ ఓలాడుకుందాము అత్తవని వచ్చిన బిడ్డ. అయ్యో చిన్నమ్మ నేను మా వాళ్ళ ఇంటికి పోతున్నా, మీరు ఆడుకోర్రి. అయినా నువ్వు ఎప్పుడు వచ్చినావని ఎప్పుడు అవగారింటికి పోడనే. అయ్యో ఇప్పుడు ఓలాడకపోతే మొత్తం కొంపంతా కొట్టుకపోతే వచ్చు కదా. ఎప్పుడు వచ్చినా అని ఎప్పుడైనా రావే అన్ని తింపుడు అట్లా కాదు కానీ మళ్ళీ అత్త అదే ఈ దినం రాదు. ఈ ఊరి పండుగ మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఆడది కత్తది. తాగి తినబట్టి రోజు తాకుండా తిరుక్కుంటూ ఉండు. ఆడలేదు వాడు ఎడతాడు ఊకే వీడు. ఏవుకోరా నీ ఇంటికి వచ్చిన అది బుద్ధి తక్కువ. ఇంకోసారి దీని ఇంటి మొక్క రాని అని చెప్పిన కదా నువ్వు ఆబట్టి మరి రాకుంటా. అన్ని 3 ముచ్చట్లు చక్కగా నడుతున్నావు. నడువు లేకపోతే తయారయ్యేది లేదు ఏం లేదు. ఏంటా నడు మా వాళ్ళు ఇలాంటి నీకేదో అవుతుంది. అవు ఓలాడతాడా ఓలి. మస్తు పైసలు వసూలు చేయాలి మనం ఇలా. నువ్వు మాతోట రావాలి. ఆయన నువ్వు వస్తేనే బాగా పైసలు దొరుకుతాయి. అట్లా వీళ్ళింటి పోం. ఓ వర్ష ఈ వర్షం ఊరికే పంటే ఉంటది. ఏం చేస్తా రాక రాక నువ్వు వచ్చినవంటే వదిలే నువ్వు వదిలే. అరే నువ్వు వచ్చిన అనాలే పోరాలు మంచిగా పాడనిస్తావా? పాడనియవా? అందుకో రాక రాక నువ్వు వచ్చినవంటే వదిలే రాక రాక నువ్వు వచ్చినవంటే వదిలే నువ్వు వచ్చిన. అరే పోరే అత్తలేరు నడు. కోడిని కోద్దామంటే గుడ్ల మీద కోడి వదిలే నువ్వు వచ్చిన. ఓ వదినే ఎందుకు ఇట్లున్నావు? జ్వరం వచ్చిందక్క. జ్వరం వచ్చిందా? అబ్బోగా గుల్కోస్ అని నీకే ఎక్కినాయి ఏంది? నాకే ఎక్కినాయి. ఉన్నావు కాదు కానీ ఓలాడుకున్నా. రాక రాక నువ్వు వచ్చినవంటే వదిలే నువ్వు వచ్చిన. నచ్చలే 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 ఈ పద్ధతి నచ్చలే. నువ్వు అసలే నచ్చలే. నచ్చలే కాదు కాదు. వస్తావా వస్తావా రమ్మన్న చోటికి వస్తావా? వస్తావా వస్తావా? ఓలి 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 పాట అక్కడ
ఓలి ఓలిలో రంగవల్లి దేవుళ్ళు వచ్చిండు రావాలి రావాలి అల్లుళ్ళు రావాలి. పానం మంచిలేదంటే మీరు అత్తరా బిడ్డ? సంక్రాంతి మీద గుత్తం మళ్ళీ తొంగితులేపోతుంది. ఇక నా పానం మంచిగా లేదంటే నా దేవుళ్ళు అత్తరు. దేవుళ్ళు దేవుళ్ళు బంగారి దేవుళ్ళు కొడతాను ఏందా ఏదక్క చిన్నద్దు అరణ్యమేనా ఏం ఎగురుంటారు ఇది గీసికప్పుడు వచ్చి నేను పొద్దుగాల రమ్మని చేసిన ఓ చూసల్దానా నీ ఇడికి అగ్గిదాలుగా నీకేం సౌఖ్యం నీ ఇవేవాళ్ళు ఇట్రా ఎవరో అర్థం కాదు నాయన అత్తని అందం ఇదే మాట నీకు హోలీ పండుగ వచ్చినది ఏడాది ఏం కాదురా ఏం కాదు పొలంలో వాటి పందిరి ఒక్కరు ఏం మాట్లాడిపోయి ఎందుకు అల్లుడు నాకేం చెప్పి తీసుకొచ్చావు పానం మంచిగా లేదని ఇడేం జరుగుతుంది పండుగ హోలీ 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 నీకున్నది మావా అల్లుడు ఏదో అల్లు నచ్చిల్లు మజాగా చేద్దాం ఆటాడుకుందాం అంటే నీ బాంచనే నీ కాలు మొక్కుతానే గట్ల కొడతారా మా బాబుకు గుడ్డు మజాక్ మజాక్ చేసినాం. ఏం మజాక్ కాలేడు ఏమా గుడ్డ గుబ్బనట్టు నువ్వున్నావు జంగబిల్లు నట్టున్నాడు ఏం మజాకు న్యాయం అవుతుందా మీకు? పండుగ పూట నా అల్లు నచ్చిల్లు కొత్త కార్లు తెచ్చిన పెద్ద అయినకు పెద్ద చిన్న అయినకు చిన్నది కార్లు పెడదాం అని పండుగకు పిలిస్తే నా పానం తీసేందుకు వచ్చినారు. ఈ బాంచనే ఓ ఎన్నో తాగిందే నీ బాంచనే వస్తుంది. ఏడుకొచ్చిన గట్టి నడుతాడు నాకేం తెలుసురా, గుడ్డు ఆడబెట్టిన పట్ట గుద్దిన ఏ గుడ్డు వలిగిందో నాకు అర్థమైతలేదు. ఒకటి వలింది రెండు వలింది మరి మజాక్ చేస్తారా మనతోని? పోతారా అయినా ఉంటారా అయ్యా పోరా అదే బాగా చేస్తాను గటనేనా చేస్తా నువ్వు ఏదో పండుగకు రాని అల్లుళ్ళు అంటే నీకు బుద్ధి లేదే. బాపు అవస్థ బాగుందానే? అవస్థ చెప్పుకోలేను బిడ్డ, ఈరోజు చచ్చిపోతాను. ఆయన గుడ్డుని తిన కొట్టాలి కానీ ఎన్నో కొట్టరాని కాడ కొట్టుడేందే వీళ్ళు. ఇల్లు ఇదుడు పప్పు పప్పు చింపిల్లు చెల్లేది అది భయపడి ఇంట్లోకి పోయింది. ఆరిగా ఆరిగా నేను పండుగలు అల్లుండి తీసుకురమ్మంటే నా పానం తీసినట్టు చేతి కదా బిడ్డ. నీకే బుద్ధి లేదు ఎందుకు వాళ్ళకు అల్లుండు కదా మంచిగా చూసుకుందాం అనుకున్నా. ముఖం మంచిగా అంతే, ఇంకా వచ్చినాక ఓ ఓలి ఓలనే గుర్తాడు. కాదు బిడ్డ, 2 కార్లు తెచ్చిన చెరొక కల్లునికి చెరొక కారు ఇచ్చి మంచిగా సంబరంగా కలర్లు పూసుకొని ఆట ఆడుకోవాలనుకున్నాడే. ఇంత మోసం చేస్తాడా? మనుషులెక్కున్నావానే ఎవరికి నువ్వు? ఆయన వచ్చారా కట్టిన అరే పొలంలో పందికొక్కు అన్నాడు. అయితే నా అల్లుడేనే అనుకున్నా. అరే దున్నపోతాడు అయితే అనుకున్నా. అవ్వ రజని చెప్పే బిడ్డ ఆరిగా పగ సాధిస్తా, నన్ను ఇంత పని చేసిన లేదో పగ తీసుకుంటా. ఎంత ఇలను ఒక ఎలక్షన్లలో పెడితే 15 రోజులు దాకపోతే చూసినావా బిడ్డ? అసొంటి కలర్ తెచ్చి దాచిపెట్టాం మా బామ్మర్ది కోసం అని. నన్ను ఇప్పుడు నా పానం చేసే పని చేసిళ్ళు. వాళ్ళిద్దరికి బుద్ధ మెల్లగా విలువ వెళ్ళి అది ఇప్పుడు ఏడుందే? ఇంకా బాత్రూంలో లోటల్ని తెపోయాడు. చిక్కుచేటువంటి ఎంత చేతులు పట్టుకుంటాం రప్పిద్దాం, మనం వాళ్ళను నమ్మియాలా? ఏంది ఓ అరవిందు రాలే ఓ దేవుళ్ళు. ఇగో బాబుకు బాగా నొప్పి పెడుతుందట, మీకు పిచ్చి లేచింది ఏమో రమ్మన్నందుకు కర్వానికి గిట్ల చేసిర్రు.
దాకనే తీసుకోదు ఒకసారి ఇక రారి రాలి బిడ్డ శాతం అయితే ఏం పాంచాలి రాలి అబ్బా మీ పని పాడుగాను అయ్యో మళ్ళీ పండగ రమ్మన్నాడు స్నానం తీయబడుతుంది ఏమైంది మా ఈ జబ్బలు పట్లే వాటిల్ నన్ను పాంచని నెల దాకపోతే రంగు మీకు నెల దాకా ఇచ్చే ఉండాలి. గుడ్లు కొట్టిరు కదా ముఖం నెల రోజులకి ఇట్లనే పెట్టుకొని మాడిపోయిన మంగళం ఉన్నట్టు మంగళం పెంకున్నట్టున్నది నీ ముఖం. ఇక ఏమున్నది నేను పూస్తే నాది నాకే పూచిరు నాది పోదు నేనే కర్యకాకి దేవుడా మళ్ళా పూసిరు మళ్ళా పూసిలే ప్లాన్లు ఎత్తాడు ఇప్పుడు మంచిగుందా ఏం చేస్తానన్నా ఏం చేసినావు నువ్వు పడ్డావు నెల కాదు మా అవస్థను తీసుకొచ్చేది మా మాకి గోస నీ పాంచని మీ తెరువు వస్తే చెప్పుతాడు కొట్టు మన కొడుకులు లేదన్నా మళ్ళీ కొడుకుట్లు నీ పాంచను ఇగో గది జరిగింది సేటు ఈ దుర్మార్గుడు ఏవాటి ఆ కలర్ పోతలేదు ఏం లేదు 10 రోజులు పోదట ఈయన గుడ్డు కొట్టిన కర్మానికి ఈ కథ చేసింది మమ్మల్ని. మీరు కథలు చెప్పకుర్రా, ఏదో సీతమ్మ కథలు చెప్తానేంద్రా మీరు ఏం నుంచి వచ్చిండ్రు ఏం చేసిండ్రు ఖచ్చితంగా చెప్పండి, లేకపోతే పోలీస్ స్టేషన్ ఇచ్చి బాగా దాన్ని ఇస్తా నేను చెప్తానా. ఊకే ఏంది పోలీస్ స్టేషన్ పెట్టి భయం అమ్మకో తెలియని జైల్లో పెట్టి వీళ్ళను జైలు పెట్టితే బువ్వ పెడతారా? బువ్వ పెడతారు మీకు తనులు అవుతాయి. వాడు కూడా అన్నుగా వన్ పేరు చెప్పు. చింతల బ్రో ఆడ చింతల బ్రో ఉన్నాడా మీద చింతల బ్రోనా? చింతలగాడు ఉన్నాడు. చింతల బ్రో రమాడి వచ్చిన వాడు డీజిల్ అమ్ముతాడు మీద. మా ఊళ్ళే 2-3 డీజిల్ అమ్ముతాడు దొంగతనంగా. నువ్వు కూడా రావే సగం ధరకే ఇస్తా అంటే మా వాళ్ళు 2 తీసుకొని వచ్చిన. మా చింతల బ్రో కాడా? అరే చింతల్ నమస్తే. నమస్తే నమస్తే. ఎక్కడ ఉన్నావురా? పార్కాడు ఉంటే మన చింత చెట్టు కింద డబ్బా కాడికి రాను ఒకసారి తొందరగా. సరే సెట్ వస్తాను తొందరరా. అలా నీ వాట కూడా ఉన్నట్టున్నది కథలు వాడకు. సేలే పడతాను కొడతావా? అరే చింతల్ రా. నమస్తే సెట్. నమస్తే. నమస్తే తమ్మి. ఏమైంది రాత్రి కనబడుతున్నావు? కొంచెం నిద్ర వచ్చిందిరా, మంది ఎక్కువైంది పడుకున్నా. ఎన్నెళ్ళింది నిన్న రాత్రి తప్పించినావు నువ్వు అయితే. కొంచెం మంది ఎక్కువైంది పడుకున్నారా? అయితేమైనా కానీ వీళ్ళు ఏంది, వీళ్ళు ఎవరన్నా నీకు తెలుసా? వీళ్ళు అరే నీ పేరు చెప్తానేంది? వీళ్ళు ఎక్కడ చూసినాం కదరా. వీళ్ళు లెవెల్ సెట్ నాకేం తెలుసు, వీళ్ళు ఎవరో నాకు తెలియదు. కరెక్ట్ చూడు మమ్మల్ని చూడు, మొగాలు చూడు. కరెక్ట్ చూడడానికి ఏమున్నది మీ దగ్గర? నాకు తెలియదు సెట్ వీళ్ళు. నీకు తెలియంది ఫోన్ నంబర్ వాళ్ళ దగ్గర నీదెందుకున్నది? ఇప్పుడు వాళ్ళ ఫోన్ నంబర్ ఇస్తా నీకు ఫోన్ చేసిన నేను. ఏం సైడ్ నువ్వు అట్లా అంటున్నావు? నా ఫోన్ నంబర్ 100 మంది దగ్గర ఉంటది, వాళ్ళే వాళ్ళ దగ్గర తీసుకోరు. అబ్బో సాయి సంసారే కానీ లచ్చే దొంగట. ఈయన ఫోన్ నెంబర్ 100 మంది దగ్గర ఉంటాయట. ఈయన పెద్ద గోవందాసు. నీ పేరేం పేర్రా? చింతలు బ్రో. అసలు మీరు ఎవరు? చింతల్ శర్మ మీ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్ గా చేయనండా. గుమస్తా. అయ్యా గుమస్తా అంటే వాడు గుమ్మికాయలు ఉంటాడు, నీకు గుమ్మికాయలు చేస్తాడు చెట్టు. వాడిని ఎట్లా నమ్మినవా రాములు? అయినా వీడు చేయనే ఎన్ని రోజులు అవుతుంది? 2 నెలలు అవుతుంది. ఓ అయ్యో 2 నెలలు అంటే బాగానే ముంచింది నిన్ను. 2 నెలలు అంటే దగ్గర 2 లక్షలు. 2 లక్షలకి ఎక్కువ ఎత్తాడు. మీరు ఎవరి గురించి ఏం మాట్లాడతారు? దొంగనారా? వాళ్ళు ఎవరో నాకు తెలియదు. వాళ్ళు ఏమో అక్కలు ముక్కలు మాట్లాడతారు, నాకు తెలియదు వాళ్ళు ఎవరో మీకు తెలియదు కదా. మీ సింతల్ బ్రోకు మేము తెలియకపోవచ్చు, మీ సింతల్ బ్రో మాకు బాగా పరిచయం ఉన్నదే. ఎట్లా పరిచయం తెలుసా? చెప్పు. చూస్తావా చరిత్ర? ఎవరనుకుంటున్నావు నాయన నన్ను? శంకరాచార్యుల్ని. నా నాలుక మీద అష్ట తిప్పాకులు తాండవం చేస్తారు. ఏమనుకుంటాను నా గురించి? ముహూర్తం పెట్టి దండం పెట్టా. అరే బాబు ఆగరా, అదే అయ్యగారు చూడు రాయగారు మీరు. మూడోది నాయన రత్నాకర్, మీ తల్లి మీద మీ అల్లుడి మీద ఉన్నటువంటి ఈ పెద్ద నరఘోష పోవాలంటే మీ ఇంట్లో పెద్ద పూజ పెట్టుకోవాల్సి ఉండదు. నాలుగోది పడేలా బాంచారు ఎవరు కూడా కాదు నువ్వు మన్ను కాదు నువ్వు పడేలా హడో మరా
మత్త బా, నీకు ఏగిలేసి మొక్కలు రా. నీ ఫోటోకు దండేసి దండం పెట్టాలి రా అసలు. పట్టుకోరా, రాత్రి పట్టుకుంటే కాదు, దున్నపోతురా. శ్రీకాంత్ నన్ను నమ్మవారు శ్రీకాంత్ అబ్బా, ఏం బతక నేర్చిండు మామ. కాపుకో పూట వేషం వేసుకుంటా. ఇది చూడు, ఆయన తెలియదు ఎవరు ఆయన. తెలదా? మరి ఈయన చూడు అగ్ని అగ్ని పర్వతం రా నా అల్లుడు. వీళ్ళంతా ఎట్లా కొడతారు నువ్వు చేసిన పని ఏంటి? కొట్టకని చెప్పి చేయడు. కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా? మా కొట్టుడు సంగతి వీనికి ఎరికే. కొట్టుడు కాదురా, కొరుకుతి రోజు ఏడ కొరుకుతాడు, ఏడబడతానే కొరుకుతాడు. ఇను మమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ఎందుకు రమ్మన్నావు? డీజిల్కి ఇంటానా వసేటు? నువ్వు అనే ఓ అంజనం వేసుకొని చూస్తావు కాదు. కుంభ ముంచుడు సేటుది. మేము గిట్లెందుకు అనుకున్నాం, మంచోడు అనుకున్నాం మేము. ఇన్నా వసేటుగా ఇన్నా అసలైన దొంగను పక్కకు పెట్టుకొని మమ్మల్ని కట్టేసి కొడితే మీకేం వస్తుంది? ఇక వీడైతే ఎగురుతాడు. ఏ నుంచి తీసినావురా డీజిల్? ఏ నుంచి తీస్తాను? చెప్పు. శబ్ద చేయడు ఆన పెడతాను చెప్పు. మన పెద్ద బొక్లింగ్లకి వెళ్ళి తీసిన రోజుకి ఎంత తీస్తానవురా? డ్రమ్ బత్తాయి సేటూరు. అయ్యా, రోజు డ్రమ్ అంటే ఏ కాదు, ఆ? 2 రోజులకు ఒక డ్రమ్ తీస్తా. రోజు డ్రమ్ తీస్తే దొరికిపోనా? అప్పు కొడుకు ఎంత సంపాదించిన ఇప్పటి వరకు? నా దగ్గరనే ఉండి నన్నే మోసం చెప్తాను అవరా? అరే చప్పుడక పోకిలింగి అమ్మ పోయిన కన్నా ఆయన కంగాలు కలిసిపోవు. మొన్న తర్వాత నన్ను నమ్ముదు. ఉత్తరప్రదేశ్ వచ్చిండు పొక్లింగ్ కొంటా అని. వాడు ఒక 5,000 కాడ బేరం మిస్ అయింది. లేకపోతే పోవు 2 రోజుల కిందటనే అది. పోకిలింగ్ కూడా అమ్ముదు వారా? ఓ విని పాడు చేసి చూస్తానే సేటు.